ఉగాది పరమార్థం ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సుబ్రహ్మణ్యం గారు, మీరు చెప్పండి, ఈ విజయనామ సంవత్సరంలో మనకి అంటే ఎక్కువగా పంచాంగ శ్రవణం అనగానే ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది, వాళ్ళ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతోంది అని తెలుసుకోవాలనే ఉత్సాహం, ఆసక్తి కనబరుస్తూ ఉంటారు కదా. 12 రాశుల రాశి ఫలాలు క్లుప్తంగా చెప్తారా? మేషరాశి. ఈ రాశి వారు సజ్జన సాంగత్యాన్ని పొందుతారు. వారు మాట్లాడే తీరు అందరికీ గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. తద్వారా ఆర్థిక ప్రయోజనాలు బలపడే అవకాశాలుంటాయి. వృషభ రాశి వారు స్వార్థానికి ప్రాధాన్యం ఇవ్వకుండా తమని తాము ఎక్కువ శ్రమ పెట్టుకునైనా ఇతరులకు మేలు చేసేటువంటి తపన పొందుతారు. తద్వారా లోక బంధువులు అవుతారు. మిథున రాశి వారు తాము ఆలోచించే తీరులు వివేకాన్ని పెంపొందించుకోవడంతో పాటుగా తమ యొక్క ధనాన్ని ఇతరుల యొక్క అవసరాలకు వినియోగించి అప్పు ఇవ్వడంగా కావచ్చు, లేదా దానం ఇవ్వడంగా కావచ్చు, ఇతరుల అవసరాలను గుర్తించి ప్రవర్తించడం ద్వారా వారు సజ్జనులుగా రూపొందుతారు. కర్కాటక రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో నూతన విషయాలను గ్రహించటానికి తగినటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడంతో పాటు తాము చదువుతున్న విషయాలలో లోతులను తెలుసుకుని ఆ జ్ఞానాన్ని ఇతరులకు కూడా పంచే ప్రయత్నం చేస్తారు. సింహరాశి వారు ఇతరుల యొక్క సహకారంతో సమయానికి పనులను పూర్తి చేస్తూ గౌరవాన్ని తాము పొందుతారు. ఇక కన్యా రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో కొంత ఆలస్యాలు చోటు చేసుకోవడం ద్వారా గౌరవాన్ని తగ్గించుకునే ప్రమాదం ఉంది. ఆ దోషాన్ని నివారించుకోవటం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకుంటే వారు సకాలానికి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. తులారాశి వారు ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ పాటించాల్సిన అవసరం ఉంది. వారు నువ్వులను ఆహారంలో నూపొడి మొదలైనటువంటి వాటిని తీసుకోవడం ద్వారాను, విశేషించి ప్రతి శనివారము నల్ల నువ్వులతో శివునకు పూజ చేసి ఆ పదార్థాన్ని ఆవులకు దానం చేయడం ద్వారాను కూడా సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది. ఆర్థిక విషయాలలో అప్పులు ఇస్తే తిరిగి రావు. విశేషించి ఈ ఇచ్చినటువంటి అప్పుల ద్వారా మిత్రులుగా ఉన్నవారు శత్రువులుగా రూపొందుతారు. అంటే డబ్బు ఇచ్చి శత్రువులను కొనుక్కోవడం అన్నమాట. కాబట్టి అప్పులు ఇవ్వడం మంచిది కాదు. షూరిటీ సంతకాలు చేయడం అసలే మంచిది కాదు. ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఎవరికో అమ్మిన స్థలాలను వీళ్ళకమ్మేసే రీతిలో మోసపోయే అవకాశాలు ఉన్న దృష్ట్యా ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. అయితే ఈ దోషాన్ని అధిగమించడం కోసం ప్రతిరోజు నిత్య దానం చేయడం చాలా మంచిది. అంటే వీలైనంత దానం చేయడానికి ఎవరు దొరక్కపోతే దేవుడి దగ్గర కాసిన డబ్బులు రోజు వేస్తూ వాటిని అన్నింటినీ కలిపి ఏ నెలలకో ఒకసారి సద్వినియోగం చేస్తుంటే దానం ద్వారా దోషాన్ని నివారించుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఆర్థికంగా బలపడే అవకాశాలున్నాయి. లక్ష్య సాధనాశక్తితో వాళ్ళు రూపొందుతారు. సజ్జన సాంగత్యం చేస్తారు. స్నేహ సంబంధాల ద్వారా గౌరవాన్ని కూడా పెంపొందించుకోగలుగుతారు. మకర రాశి వారు ఆర్థిక విషయాలలో కొంతవరకు సత్ప్రయోజనాలను పొందిన వృత్తి స్థానంలో పనులను ఆలస్యం చేసుకోవడం ద్వారా తమ గౌరవాన్ని తాము తగ్గించుకునే ప్రమాదం ఉంది. ఆ కారణంగా సకాలానికి కార్యక్రమాలను పూర్తి చేయాలి అనేటువంటి పట్టుదలతో వ్యవహరించడం, శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వారికి మంచిది. కుంభరాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో బద్ధకానికి తావివ్వకుండా ప్రాణాయామము, వ్యాయామము అనే చర్యలను చేపడుతూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంతో పాటుగా చక్కగా శివునకు నల్ల నువ్వులతో పూజ చేసుకోవటం వలన కార్యాలలో విజయాలను సాధిస్తారు. మీనరాశి వారు సామాన్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.
అప్పులు ఇవ్వకూడదు, షూరిటీ సంతకాలు చేయకూడదు. ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. నువ్వులు ఆహారంలో తీసుకోవడం మంచిది, అలాగే ఆవులకు పెట్టడం మంచిది. అలాగే ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం చాలా చాలా మంచిది. సూర్యనారాయణ మూర్తి గారు మీరు చెప్పండి, ఇందాక మీరు చెప్పారు 10 విధానాలు, అంటే ఉగాది రోజున చేయవలసిన కార్యక్రమాల గురించి చెప్పారు కదా, ఏమైనా చేయకూడని కార్యక్రమాలు అంటూ కూడా ఉంటాయా? స్త్రీ సంగమము, తైల సేవనము, మధు సేవనము, మాంసభక్షణము ఇవి విడిచిపెట్టాలి. అంటే రోగకారకాలు, ప్రకోపకాలు అయినటువంటి వస్తువుల వినిమయం నిషేధం. ఇక మన ఆలోచన పద్ధతి ఎలా ఉండాలి అంటే, ఒక మాట చెప్తాను, సాహిత్యంలోకి వెళ్ళి, శిశిర వేళల తపములు చేసి చేసి, శిశిర వేళల తపములు చేసి చేసి, పత్రజాలము రాల్చి అపర్ణలైన తరువులట్లుగా కాంక్షల బరువు విడువ, సకల జాతికి వచ్చు వసంతహేళ. శిశిర ఋతువులో చెట్లన్నీ ఆకులు రాల్చేస్తాయి. ఆకులు రాల్చేస్తే ఆకుని ఏమంటామంటే పర్ణము, పత్రము అంటాం. పర్ణములు ఎప్పుడైతే పోయాయో అది అపర్ణ అయింది. అపర్ణ అంటే పార్వతీదేవి అని. అమ్మవారు కూడా అయ్యవారి కోసం అంత తపస్సు చేసింది. మనకున్నటువంటి తరువులు ఎలాగైతే తమ ఆకులను రాల్చి తపస్సు చేస్తాయి, ఎందుకు అంటే శేషేంద్ర శర్మ గారు అంటారు, మొత్తం అంతా పోగొట్టుకున్నది ఎందుకు ప్రకృతి అంటే గుప్పెడు వసంతం కోసం. ఆ రాబోయేటువంటి వసంతం మీద ఒక ఆశా జీవితం ప్రారంభం కావాలి. మన ఆలోచన ఎప్పుడు కూడా సకారాత్మకంగా ఉండాలి తప్ప నిరుత్సాహంగా, తర్వాత నిరాశాజనకంగా, నకారాత్మకంగా, నెగిటివ్ థాట్స్, పెసిమిస్ట్గా ఉండకూడదు, ఆప్టిమిస్ట్గా ఉండాలి. ఒక ద్వారం ముయ్యబడి ఉంది అంటే 10 ద్వారాలు తెరవబడతాయి అనేటువంటి ఒక ఆలోచన మనలో ఉంటే అటువంటి జాతికి, సకల జాతికి వచ్చు వసంత హేళ. అటువంటి అద్భుతమైనటువంటి భావన కౌశలము ఇవ్వగలిగినటువంటి పద్య పఠనము, చక్కనైనటువంటి భావ ప్రకటనము, నలుగురు కలిసి కూర్చొని చక్కని ముచ్చటలాడుకునేటువంటి సంగమము, ఇవి ఉగాది వలన మనం సాధించవలసినటువంటి విషయాలు. రమాదేవి గారు మీరు చెప్పండి, ఈ రోజున అంటే ఉగాది రోజున ఎలా ఉంటే మనం సంవత్సరం అంతా కూడా ఆరోగ్యకరంగా ఉంటాం? ఉగాది అన్నది ఫస్ట్ మనం ముందుగా వస్తుంది కాబట్టి మొట్టమొదటి రోజు కాబట్టి ఈ రోజు మనం సరైన ఆహారం తీసుకోవడము, సరైన పద్ధతిలో మనం నిద్రపోవడము, సరైన పద్ధతిలో వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం. ఎందువలనంటే ఇవాళ రోగాలన్నీ కూడా మనస్సు వల్ల వస్తున్నాయి, బుద్ధి వల్ల వస్తున్నాయి. అనవసరంగా ఆలోచిస్తున్నాం, మనం ఎక్కువ పనులు చేసుకుంటున్నాం, మనం శరీరానికి ఏ విధమైన వ్యాయామం ఇవ్వట్లేదు. సో దీనివల్ల వస్తున్నాయి కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా సరైన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా, అంటే ఆహారం అనేసరికి మనం ఇప్పుడు మన తెలుగుదేశంలో అవనండి, లేకపోతే మనం ఇప్పుడు చెప్పుకునే దాని ప్రకారం చూస్తే కనుక చాలా అద్భుతమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. మనం వంటింటి ఆహార పదార్థాలు ప్రతిరోజు ఋతుచర్య, అలాగే దినచర్య అనేది ఆయుర్వేదంలో చెప్పారు. అంటే మనం కింద కూర్చుని భోజనం చేసి ఏవైతే కొన్ని పదార్థాలు మాత్రం తింటే కూడా మనం ఆరోగ్యంగా ఉంటాము. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తినాలి, ఆ తర్వాత లంచ్ తినాలి, ఆ తర్వాత 4 గంటలకు మళ్ళీ తినాలి, 6 గంటలకు మళ్ళీ తినాలి, రాత్రి తినాలి. ఇది ఒక 5 పూటలు భోజనాలు కాదు, 2 పూటలు కానీ 3 పూటలు కానీ తింటే కూడా సరిపోతుంది. అది కూడా అన్ని షడ్రసోపేతమని అన్ని ఆహార పదార్థాలు అందులో కలిసి ఉండేటట్టు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అందులో వీళ్ళకి మనకి మన సీజన్స్ ఏంటంటే 6 ఋతువులు ఉన్నాయి మనకి. వేరే దేశాల్లో చూస్తే, వేరే ప్రదేశాల్లో చూస్తే కనుక 6 ఋతువులు రాకపోవచ్చు. మన ఆంధ్రదేశంలో 6 ఋతువులు ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ ఆరోగ్యంగా ఉండగలం. ఈ యొక్క ఆహార పదార్థాలు ఎప్పుడైతే ఈ సమతులమైన ఆహారం తీసుకున్నారో అది కూడా మన చేతుల్లోనే. ఎందువల్లనంటే త్రిదోషాలు అనేవి ఎక్కువ తక్కువ అయిపోతూ ఉంటాయి. అవి ఆహారం ద్వారా అవ్వచ్చు, మనసు ద్వారా అవ్వచ్చు, ఇంద్రియాల ద్వారా అవ్వచ్చు. వీటిని మనం బ్యాలెన్స్ చేయాలంటే ముందుగా మనకు ఆహారమే ముఖ్యం. ఇప్పుడు రమాదేవి గారు చెప్పారు కదమ్మా, వారు వైద్యులు కాబట్టి వైద్య శాస్త్ర ప్రకారం చెప్పారు. ఇప్పుడు పండగ నాడు మన వాళ్ళు ఏం చెప్పారంటే పాయసం తినండి రా అని చెప్పారు కదమ్మా. అవునండి, పండగ నాడు ప్రతి ఇంట్లో పాయసం చేస్తారు. నిజానికి ప్రతిరోజు పాయసం తినాలమ్మా. ఆవు పాలతో చేసినటువంటి పాయసం కనుక తిన్నట్లయితే ఆరోగ్యం చాలా బాగుంటుంది. వాళ్ళకి అల్సర్స్ రావు, క్యాన్సర్ కానీ ఇతర ఎటువంటి రోగాలు రావు. ఉదయం సూర్యోదయం కాకముందు శివార్చన చేసుకొని పంచామృతం తీసుకోవాలి. పంచామృతం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఏ జబ్బులు రావమ్మా. అందులో అంత శక్తి ఉంది. అంటే వాళ్ళు మతం అనే పేరుతో, ధర్మం అనే పేరుతో, దైవారాధన అనే పేరుతో చెప్పింది ఆరోగ్య శాస్త్రమే.
అలాగే ఆ రోజున మధ్యాహ్నం పూట అంటే ఉగాది నాడు వేప పచ్చడి సరే గారెలు తినండి రా అన్నారు. గారెలో ఏముంది? మినుము ఉంది. మినుము ధాతు పుష్టిని కలగజేస్తుంది. శివప్రసాద్ గారు, మరి ఈ రోజు ఉగాది రోజున ఎటువంటి ప్రణాళికల్ని రూపొందించుకుంటే సంవత్సరం అంతా చక్కగా హాయిగా ఎటువంటి ప్రణాళికను రూపొందించుకోవడం అంటే పాజిటివ్ థాట్స్ ఎప్పుడు మన మనస్సులో రావాలి, సకారాత్మకంగా ఆలోచించాలి. నేను ఓడిపోతాను అని అనుకోవద్దు, నేను గెలుస్తున్నాను, ఫ్రమ్ బెటర్ టు బెస్ట్. ఇప్పుడు నా ఆరోగ్యం బాగలేదు అని నేను అనుకోవద్దు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకుంటూ ఉండాలి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, ఏదో చిన్న లోపం వచ్చింది, ఇంతకంటే ఇంకా ఆరోగ్యంగా ఉండబోతున్నాను అని మనం ఎప్పుడైతే అనుకోవడం మొదలు పెడతామో, ఏం అంటే అది అవుతామమ్మా, ఏం తింటే అది అవుతాం, ఏం కంటే అది అవుతాం, ఏం వింటే అది అవుతాం. కాబట్టి మన ఆలోచనలన్నీ కూడా ఉండాలి అమ్మా, అన్ని మంచి ఆలోచన, మంచి ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీని మనలోకి వచ్చేట్టు చూసుకో. ఇప్పుడు మొత్తం ఎనర్జీ కదమ్మా, నేను ఎనర్జీ, నేను ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ, విశ్వం అంతా కూడా చైతన్యమే. కాబట్టి మనలోకి పాజిటివ్ ఎనర్జీ నేను తీసుకున్నప్పుడు నేను మీకు పాజిటివ్ ఎనర్జీ ఇవ్వగలుగుతాను. మనిషిగా మారడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈనాడు నిద్ర లేవగానే నేను సంకల్పించేది ఏమిటంటే, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఎవ్వడూ తన కంటి వెంట తడి పెట్టకూడదు అని ఉగాది నాడు నిద్ర లేవగానే ఒక ప్రతిజ్ఞ పూనాలమ్మ ప్రతివాడు కూడా. సుబ్రహ్మణ్యం గారు, మీరు చెప్పండి, మరి ఉగాది నాడు ఎటువంటి ప్రణాళికల్ని రూపొందించుకోవాలి? మనం లేచిన వెంటనే మనసు ఎలా ఉంటుందో రోజంతా దాని ప్రభావం ఉంటుంది. అలా సంవత్సర ఆరంభం రోజున ఏ విధంగా ప్రభావం ఉంటుందో అలా సంవత్సరం అంతా ఉంటుంది. కాబట్టి ఈ ఉగాది నాడు ఎంత శాతం ఇతరులకు ఆనందాన్ని కలిగించటానికి మనం సమయాన్ని వెచ్చించగలుగుతామో అంత మనకు సంవత్సర కాలంలో అంత శాతం ఆనందాత్మకంగా రూపొందుతుంది. మనం ఏది ఇస్తే అది వస్తుంది. సూర్యనారాయణమూర్తి గారు, మీరు చెప్పండి, ఒక సాహితీవేత్తగా మామూలుగా మానవులు ఎటువంటి ప్రణాళికలను రూపొందించుకోవాలి ఉగాది రోజున? అది సంవత్సరం అంతా ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఇది తెలుగు సంవత్సరాది. ఆ పదంలోనే తెలుగు అనే పదం ఉంది. అది మనకు ప్రాణనాడి. దానిని ఇవాళ జార విడుచుకుంటున్నాం. అందుకని మన ఒక మాట ఉంది ఏంటంటే, రాత్రి నిద్రలో కలలోన రససమాధి, అర్ధరాత్రిని దెయ్యాల ఆవులింత, హ్యాపీ న్యూ ఇయర్ అటంచును పాపికూత, తెలుగువారికి లేదోకో తెలివిసుంత అని ఒక మాట. మనకి కొంచెం తెలివితేటలు రావాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మనం ఇంకా చాలా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ సంవత్సరమే మనం గత సంవత్సరం జరుపుకున్నాం, ప్రపంచ సభలు జరుపుకున్నాం, చక్కగా కంకణధారులు అయినాం. నా భాషను, నా అక్షరాన్ని నేను కాపాడుకుంటాను అనేటువంటి ఒక భీషణ ప్రతిజ్ఞ చేసి ప్రతి తెలుగు వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు ఆంగ్ల సంవత్సరానికి వ్రాసినట్లుగా హ్యాపీ న్యూ ఇయర్ అని రాయకుండా నూతన సంవత్సర శుభాకాంక్షలు, లేకపోతే విజయకు స్వాగతం, విజయానికి స్వాగతం అని ప్రతి ముంగిళ్లలోనూ రంగవల్లులు తీర్చిదిద్దండి. ఇది ఒకటి. ఉగాది పచ్చడి తీసుకునేటువంటి సందర్భంలో అందరం కూడా చక్కగా చేతులకు తోరాలు కట్టుకోండి. ఈ సంవత్సరం అంతా నేను తెలుగు భాషలోనే మాట్లాడతాను. ఎవరికైనా సరే నా యొక్క ఫోన్ నెంబర్ చెప్పాలి అంటే తెలుగు అంకెలతో చెప్తాను. ప్రభుత్వం కూడా దయచేసి ఈ విషయంలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి అక్షరాలు జారిపోకుండా, తెలుగుదనం మాయమైపోకుండా, తెలుగు ధనాన్ని, తెలుగు భాషని, తెలుగు అక్షరాన్ని, తెలుగు ముంగిళ్లను కాపాడుకుందామని అందరికీ విన్నవిస్తున్నాం. ఈ సంవత్సరం పేరు విజయ. కాబట్టి తప్పకుండా మన అందరికీ కూడా ఘనమైనటువంటి విజయాలు లభిస్తాయి అని ఆ ఆదిపరాశక్తిని కోరుకుందాం. మరి ఈ ఉగాది పరమార్థం ప్రత్యేక చర్చా కార్యక్రమానికి మీరంతా మీ అమూల్యమైన సమయాల్ని వెచ్చించి వచ్చినందుకు గాను ధన్యవాదాలండి. చూశారు కదండి ఉగాది పరమార్థం ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.